కొన్ని మాటలు బైబిల్లో నుంచి మనం చూద్దాం. చూసి ఆ విధంగా మనం ప్రవర్తిస్తే, ఆ విధంగా మనం పాటిస్తే దేవుడు నీ పట్ల నా పట్ల ఆయన హెచ్చిస్తాడు. చప్పట్లు కొడదాం మరొకసారి. ఆయన హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన గొప్పగా హెచ్చిస్తాడు. ఎందుకంటే వాక్యాన్ని పాటించండి, వాక్యాన్ని నమ్మండి, వాక్యానుసారంగా వెళ్ళండి, వాక్యాన్ని పట్టుకొని వెళ్ళండి. దేవునికి స్తోత్రం. హృదయంలో పెట్టుకొని వాక్యాన్ని వెళ్ళండి. నీ పట్ల జయము దేవుడు కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే బైబిల్లో నుంచి అంశం రాసుకునండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. అంశం రాసుకోనండి. ఏ విషయమై? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఈ మాటలు కొత్త నిబంధన మరి నిబంధనలో ఉన్నటువంటి మాటలు ఇవి. దేవునికి స్తోత్రం. నియమము నిబంధనలు, కొత్త నిబంధనలో ఉన్నటువంటి నిబంధనలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మాటలు విని ఈ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోగలిగితే నీ కుటుంబం కాదు, నీ జీవితం కాదు, ప్రపంచాలు మార్చబడతాయి. చెప్పండి కొడతాం ఒకసారి. హల్లెలూయా. ప్రపంచాలు మార్చబడతాయి. నీ జీవితంలో ఇంకా నువ్వు ఎలా మార్చుకోవాలో, ఎలా మారాలో తెలియక చెత్తమతమైపోవాలి. ఇంకా చాలా మంది ఉన్నారు. దేవుని వాక్యం వింటున్నారు, మందిరాలకు వెళ్తున్నారు. కానీ మరి నిజంగా ఈ కన్నిటిలో ఉన్నటువంటి మర్మం ఎలాంటిదో, ఈ కన్నిటిలో దాగి ఉన్నటువంటి శక్తి ఎలాంటిదో ఎరగని వారు అనేకులు ఉన్నారు. కానీ నేను త్వరగా మీకు వివరిస్తాను వాక్యాన్ని. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో చూద్దాం. 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం జాగ్రత్తగా విందాం. రాజు అయిన దావీదు వచ్చి ఎక్కడ కూర్చున్నాడు చెప్పాలి. ఎవరైనా చక్రవర్తి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తి. నీవు నేను ఈరోజు ఏమైనామో, ఆయన ఏమైనాడో ఒక్కసారి టాలీ వేసుకోవాలి. టాలీ వేసుకున్నప్పుడు దావీదు రాజే దేవుని మందిరానికి వస్తూ ఉంటే అన్ని కలిగి ఉండి బాధలు, సమస్యలు, శోధనలు కలిగిన మనము సాకులు చెప్తూ ఉంటాం. సాకులు చెప్పి నెక్స్ట్ వారం లేకపోతే అది ఇది రకరకాలుగా వాయిదాలు వేస్తూ ఉంటాం. ఈ రోజు నుంచి మన జీవితాలలో ఖండితంగా ఏ విధంగా పాటించాలో మనం నేర్చుకోవాలి. అందుకే దావీదైన రాజు వచ్చి ఎక్కడ కూర్చొని, యెహోవా సన్నిధిలో కూర్చొని ఇలాగ మనవి చేశాను. దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. నీకు కన్నీళ్ళు ఏ విధంగా రావాలనో ఒక మర్మం చెప్తాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీ కన్నీళ్ళు రావాలి, నువ్వు కన్నీటితో ప్రార్థన చేయాలంటే ఒక సూత్రం ఏంటంటే నీ గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నీ గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చే ముందు వచ్చిన నీవు, దేవుని సన్నిధికి వచ్చిన నీవు గతంలో ఎలాగున్నావు, ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఇప్పుడు ఎలాగున్నావు, ఒక్కసారి గతాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే కొలాయి ఆన్ అవుద్ది. దేవునికి స్తోత్రం. కన్నీళ్ళ కొలాయి ఆన్ అవుద్ది. కన్నీళ్ళు ప్రారంభమవుతాయి, కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీటు ప్రార్థన దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం గతాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పట్లో నువ్వు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు, ఆ గతాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే నిజంగా ఆటోమేటిక్గా నీలో దుఃఖము స్టార్ట్ అవుద్ది. చెప్పండి కొడదాం ఒకసారి. హల్లెలూయా. దుఃఖం స్టార్ట్ అవుద్ది. అందుకే దావీదు ఏమంటున్నాడంటే ఇంత ఎత్తులోనికి తెచ్చుటకు నేను ఏ పాటి వాడను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ మాట మనం చూస్తే దావీదు నిజంగా ఏ పాటి వాడు, వెన్నిక లేనివాడు, నిజంగా లెక్కలో లేనివాడు, గొర్రెలు కాసుకునేవాడు, అరణ్యంలో ఉండేవాడు, గొర్రెలతో సహవాసం చేసేవాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కానీ దావీదు చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు ఎక్కడ పెట్టాడంటే సింహాసనం మీద పెట్టాడు. చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎక్కడ పెట్టాడు? సింహాసనం మీద పెట్టాడు. చక్రవర్తిగా చేశాడు. దావీదు నిజంగా 8 మంది అన్నదమ్ములలో దావీదు ఎన్నిక లేనివాడు. 7 ఆర్మీ రాజు కింద సైన్యంతో కలిసి పనిచేస్తున్నారు. కానీ దావీదు ఎక్కడున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. దావీదు తల్లిదండ్రుల దగ్గర లెక్కలేనివాడు, ఎన్నిక లేనివాడు, అన్నదమ్ముల దగ్గర ఎన్నిక లేనివాడు, తునీకరించబడినవాడు. ఒక మాట చెప్పాలంటే హల్లెలూయా, తునీకరించబడినవాడు. కానీ తల్లిదండ్రులు దేశించారు,
అన్నదమ్ములు దేశించారు. నిజంగా ఆయనకు లెక్క లేనివాడు కనుకనే అతను ఎక్కడేశారు చెప్పండి? గొర్రెలకు వేశారు. మిగతా 7 మంది ఏమో ఉద్యోగాలు చేస్తున్నారు, దావీదేమో గొర్రెలు కాస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దావీదు చేసిన ప్రార్థన, దావీదు చేసిన విజ్ఞాపన, వాళ్ళందరినీ పరిపాలించగలిగినటువంటి శక్తి ఎవరిచ్చారు చెప్పాలి మీరే. ఎవరిచ్చారు చెప్పాలి మీరే. మరి నీ పట్ల నా పట్ల దేవుడు చేయడా? చేయడా చెప్పాలి. చేయడా? చేయాలంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి మనము? ఒక్కసారి గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి, పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను ప్రభా, ఈరోజు నేను ఏ విధంగా ఉన్నాను ప్రభా అని ఒక్కసారి నీ స్థితిని జ్ఞాపకం చేసుకుని కన్నీళ్ళ ప్రార్థనను చేయగలిగితే దేవుడు నీ స్థితిని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. ఇంత ఎత్తులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏ మాత్రమది దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయము, దేవుడి దృష్టికి చిన్నదంటది. దేవుని స్తోత్రం. దేవుడు తెలుసుకుంటే ఏమైనా చేయగలడు. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. దేవుడు తెలుసుకుంటే ఏమైనా చేయగలడు. నీవు నన్ను రాజుని చేశావు, కానీ నీ దృష్టికి స్వల్పం అంటే చిన్నదే, ఇది చిన్నదే ప్రభువా అని ఎక్కడా కృతజ్ఞతలు తెలుస్తున్నాడు దేవునికి. చెప్పాలి. ఎక్కడా? ఇంట్లోనా? ఎక్కడ? యెహోవా సన్నిధి, దేవుని సన్నిధికి రాజు అయినా సరే దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా దేవుని సన్నిధికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రోజు మన జీవితంలో కార్యం జరిగితే మళ్ళీ వారికి కనపడ మన కంటికి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మళ్ళీ దెబ్బ తిని ఆ రోజు కనపడతాం, అయ్యో ఈ దెబ్బ నాకు వచ్చింది. అంతవరకు ఎక్కడున్నావు అంటే అది ఆడిపోతున్నాను ప్రార్థన. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ ఇదిగా సాకులు చెప్పాల్సి, దావీదు పట్ల దేవుడు చేసిన మేలును బట్టి దేవుని మరవకుండా దావీదు ఎక్కడ కనపడుతున్నాడంటే యెహోవా సన్నిధిలో కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. యెహోవా సన్నిధిలో కనపడే దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే దీన మనసు కలిగి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తనకు తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు కదా. నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏ మాత్రపుది. ఒకప్పట్లో అంటే దుఃఖం వస్తుందా రాదా? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నా ఇల్లు ఏ మాత్రపుది, తునీకరించబడిన నేను కదా. హల్లెలూయా. బైబిల్లో లేదు మాట, చరిత్రలో ఉంది చెప్తారు. దావీదు 2వ భార్య కొడుకని చరిత్ర చెప్తుంది. మొదటి భార్యకేమో 7 మంది కుమారులు, 2వ భార్యకేమో దావీదు ఒక్కడే. అందుకే దావీదును ఎలా చూశారంటే చిన్న చూపు చూశారు. దేవునికి స్తోత్రం. రెండో భార్య కుమారుడు కదా, వాళ్ళకేసేసారు, ఎన్నికలేని వాడిగా వేశారు. అందుకే దావీదును దేవుడు ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెట్టగలిగాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన ప్రార్థన, ఆయన మనసు దేవునికి ఇష్టమైంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే దావీదు ఇక్కడ తగ్గించుకున్నాడా, హెచ్చించుకున్నాడా చెప్పాలి. అందరు తలలు పైకెద్దాం. తగ్గించుకున్నాడు. ఇంకా కింద మరి చూద్దాం. దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహు కాలం వరకు నీ సేవకుని సంతతిని గూర్చి చలవిచ్చి మనుష్యుడు మాట్లాడినట్టు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి నా ఘనత చెందునని మాట చెప్పడం వల్ల ఒకసారి మీరు చప్పట్లు కొడుతుండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక మనుష్యుడు మాట్లాడినట్టు ఈ రోజు నీవు నాతో మాట్లాడుచున్నావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. దేవుడు ఎవరితో మాట్లాడతాడంట? మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. నీ కుటుంబంతో జరగబోయే విషయాలు బట్టి మాట్లాడతాడు. నీ జీవితంలో జరగబోయే భవిష్యత్తును బట్టి దేవుడు మాట్లాడతాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. తగ్గించుకోగలిగితే హల్లెలూయా. అంత సర్వశక్తిమంతుడు మన దేవుడు. అందుకే దావీదు రాజు తనకు తాను తగ్గించుకొని దేవునిని కనపరుస్తూ, దేవునిని మహిమపరుస్తూ, దేవునిని మాత్రమే చూపించగలుగుతున్నాడు ప్రజలలో. దేవుని స్తోత్రం. ఈరోజు నేను నీ పట్ల చేసిన మేలు, నా పట్ల చేసిన మేలు ఇతరులకు సాక్ష్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇతరులకు సాక్ష్యం ప్రకటన చేయాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అప్పుడే క్రీస్తులోనికి వాళ్ళు రాగలుగుతారు. క్రీస్తుని మనం కనపరిచిన వారంగా మనం అవుతాం. అందుకే యెషయా గ్రంథంలో చూద్దాం. చూడండి బైబిల్లో నుంచి యెషయా 66
2 చూద్దాం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము, చెప్పండి ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఎవరైనా పర్వాలేదు ఈరోజు మధ్యాహ్నం, ఎవడు దీనుడై కదా, ఏమై చెప్పాలి అందరూ, ఏమై ఎవడు దీనుడై. నిజంగా నీలో నాలో ఈరోజు దేవుడు ఏం చూస్తున్నాడు చెప్పండి ఒకసారి, దీనత్వం చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దావీదులో అదే చూడగలిగాడు. అందుకే దావీదును ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టగలిగాడు. నీలో నాలో ప్రభువా సమస్తము నువ్వే చేయగలిగావు. ఈరోజు నేను పప్పాపురం చర్చికి వచ్చిన్నాను ప్రభు అంటే నీ చిత్తమే నువ్వు నన్ను నడిపించావు, ఆరోగ్యాన్ని ఇచ్చి. దేవునికే ఘనత చెందాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు నేను ఈ వస్త్రం ధరించి ఉన్నానంటే ప్రభువా నువ్వు ఇచ్చిందే, నువ్వు ఆరోగ్యాన్ని ఇచ్చావు, నేను దీన్ని సంపాదించుకున్నాను, నీకే స్తోత్రం అంటే దేవుడు ఏమవుతాడు? అప్పుడు ఘనపరచబడతాడు, మహిమపరచబడతాడు. దేవుడు మరొకటి నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అది కలగకుండా నా కష్టం, నా యొక్క బలం, నా శక్తితో నేను పోరాడి చేశాను అనుకో, దేవుడు ఎక్కడో పడేస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వేం చేయలేవు, నువ్వేమి చేయలేవు, నీతో కాదు అసలు. దేవునికి కృతజ్ఞులమై ఉండాలి, దీన మనస్కులమై ఉండాలి, ఇరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ హృదయం కలిగిన వారి వైపు దేవుడు చూస్తున్నాడు. ఈ మధ్యాహ్నం హెచ్చించాలనుకుంటున్నాడు, ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నేను గొప్ప చేయాలనుకుంటున్నాడు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. తప్పట కొడదాం. హల్లెలూయా. దేనిని బట్టి మనిషి ఈరోజు అతిశయపడుతున్నాడు? డబ్బును బట్టా, బంగారమును బట్టా, ఇంటిని బట్టా, నీకున్న హోదాని బట్టా? దేవుడు తీసేయగలిగితే క్షణంలో తీసేస్తాడు. జాగ్రత్త పడండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. రెప్ప చాటున కనుమరుగైపోతాయన్ని. నీవు నేనే పోతా ఉంటే నీ సంపాదన ఎక్కడ ఉంటుంది? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీవే నేనే తలుసుకుంటే దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. నీ సంపాదన ఎలాగుంటుంది ఒకసారి గుర్తుపెట్టుకోండి. దేవునికి సమయాన్ని కేటాయించండి, దేవునితో సమయం గడపండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవడైతే నలిగిన మనసు, ఇరిగిన మనసు మరి కలిగి ఉన్నాడు, వాని యందు దేవుడి మధ్యాహ్నం ఏముంచున్నాడు? దృష్టి, కన్ను ఉంచున్నాడంట. వారిని హెచ్చించాలని, దేవునికి స్తోత్రం, వారిని ఉన్నతమైన స్థితిలో పెట్టాలని. నీలో నాలో ఎలాంటి మనసు ఉందో దేవుడు చూస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయనకు నువ్వు ఇష్టమయ్యావా? ఆయన మనసుకు నువ్వు నచ్చావా? దేవుడు ఏం చేస్తాడు? నిన్ను హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థితిలో పెడతాడు మన దేవుడు. ఆగిపోయిన కార్యము చేయుటకు ఆయన శక్తిమంతుడుగా ఉంటున్నాడు. ఈ మధ్యాహ్నం ఆ మనస్సు మనలో కలిగి ఉందా? ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. మందిరానికి వస్తున్నాను, పోతున్నాను, అయిపోయింది, కుదరదు, కుదరదు. హృదయం కరగాలి. ఇరిగి నలిగి హృదయం గలవాడు నా మాట విని వణుకుచుండును. దేవుడు అంటే దైవజనుడు అంటే భయపడాలి, భయం కలిగి ఉండాలి. వణుకుచుండును వాని యందు దేవుడు ఏముంచుతాడంట? దృష్టి ఉంచుతాడు. హల్లెలూయా. లోకంలో ఒక భయస్తుంటే భయస్తుడి దగ్గరికి వెళ్ళి మనం భయపడతామా? ఉదాహరణ మీద నీకు ఇల్లు కట్టాం, భయపడాకు. నేను ఏమైనా భయపడ, ఎందుకు అవుతాయిపోతున్నావు? భయపడాక భరోసా ఇస్తాం, ధైర్యాన్ని ఇస్తాం. కానీ మన దేవుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? ఇంతకంటే గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు. చప్పటి కొడదాం ఒకసారి. హల్లెలూయా. వాడు నా మాట కొనుకొచ్చున్నాడు, నా వాడే చెప్తాడు దేవుడు. సాతాను బలముల నుంచి విడిపిస్తాడు. ప్రియమైన దేవుని కుమార్, దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవడు దీనుడై ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? మనందరం అమ్మా ఏం కలిగి ఉండాలి? గర్వం ఉండకూడదు, గర్వం ఉండకూడదు. గర్వం నాశనానికి నడిపిస్తుంది, గర్వం నాశనానికి నడిపిస్తుంది. గర్వం ఉండకూడదు, గర్వం డేంజర్. ఎప్పటికీ వినయత కలిగి ఉండాలి. హల్లెలూయా. తగ్గింపు కలిగి ఉండాలి, అన్నిటిలో తగ్గించుకోవాలి, అన్నిటిలో విధేయత చూపాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ వ్యక్తి ఎక్కడైనా సరే ఘనపరచబడతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎక్కడైనా సరే మంచి పేరు తెచ్చుకుంటాడు. ఎక్కడైనా సరే అతని గురించి ఇతరులు సాక్ష్యం ఇస్తారు. ఒక గర్భిష్టి అయితే అతను చూసి చెడ్డ సాక్ష్యం ఇస్తారు. వేసి వినడు. హల్లెలూయా. చెప్తే మాట్లాడు, లోబడ్డు. మరి చెప్పి కూడా వ్యర్థమైన వాళ్ళు అనేక మంది సాక్ష్యం ఇస్తారు. నువ్వు నేను ఏ విధంగా ఉంటే నువ్వు ఎక్కడ ఉంటావో దేవుని వాక్యం చక్కగా చలవిస్తూ ఉంది.
అందుకే ఇక్కడ చూద్దాం, ఏబు గ్రంథంలో కూడా మనం చూద్దాం. చూడండి, ఏబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 5:11. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములందు ఉంచును. మరొకసారి చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉంచుతాడంటే దీనులను దేవుడు? కింద కాదు, ఉన్నత స్థలమందు. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే పెడతాడు దేవుడు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. దావీదు రాజు చక్రవర్తి ఎక్కడ ఉండాలో అక్కడే తెచ్చిపెట్టాడు దేవుడు. దేవుడు పెట్టాడు, దావీదు పోయాడా? చెప్పాలి అందరూ ఒకసారి, చెప్పాలి మంది ఒకసారి. దేవుడే పెట్టాడు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకేమంటున్నాడు ఇక్కడ? అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచుతాడంట. ఉన్నత స్థలం కదా. నువ్వెక్కడ ఉండాలో, నేను ఎక్కడ ఉండాలో కేటాయించి ఏర్పాటు చేసి నిలబెట్టేవాడు ఎవరు? ఆయనే. ఎక్కడ ఏ స్థితిలో పెట్టాలో ఆ స్థితిలో పెట్టుటకు ఆయన వేచన కలిగి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం కదా. ఎవరిని? దీనులను. అమ్మ ఎవరిని ఏం కలిగి ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలా? కాలరగలేయాలా? నాకు మించినోడు లేడు రాని. హల్లెలూయా. చాలా మంది ఉంటారు, నాకు అది తెలుసా నీకు? కాలరగేసే చాలా మంది ఉంటారు, నాకు అది తెలుసా నీకు? అందరికంతా విచారించేవాడు పైన ఉండదని మర్చిపోతూ ఉంటారు వీళ్ళు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా కదా. అందుకే ఈయన దీనులను ఎక్కడ ఉంచుతాడంట అనుకుంటా. తగ్గిపోవటం ఏంది? తగ్గిపోతే నీకేంది? వానికి తగ్గేది. నువ్వు వానికంటే నువ్వు హెచ్చు మాట్లాడితే ఏమొస్తుంది తెలుసా నీకు? చెడ్డ పేరు వస్తుంది. హల్లెలూయా. చెడ్డ పేరు వస్తుంది. తగ్గిపోవటంలో ఏమొస్తుందో తెలుసా నీకు? కీర్తి వస్తుంది. దేవునికి స్తోత్రం. గొప్ప ఘనత వస్తుంది. నీకే ఎక్కువ మార్కులు పడతాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎచ్చిపోవటం వలన గర్భం వెనుక నాశనం నడుస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీవు నేను అన్ని విషయములలో ఏం కలిగి ఉండాలంటే మనము దేవుడిని నమ్మి చచ్చిన వారం. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో అంటే శరీర విషయంలో, ఆత్మ విషయంలో జీవిస్తున్నాం. శరీర విషయంలో శరీరాన్ని మనం చంపి బాప్తిసం ద్వారా ఈరోజు ఆత్మానుసారంగా మనం జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే దేవుడు హెచ్చరించిన మాట నిజంగా ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎవడు కదా ఏమంటున్నాడు ఇక్కడ? అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములను ఉంచును, దుఃఖపడి వారిని ఎక్కడంట? దుఃఖపడిన వారిని సేవము. అది దేవునికి స్తోత్రం. దుఃఖం ఆయనకు చాలా ఇష్టం. అదే చెప్పాను నేను. కన్నీళ్ళు ఇప్పాలంటే గతానికి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కన్నీళ్ళు గారాలంటే ప్రభా ఒక చిత్తులో నేను ఏ విధంగా ఉన్నాను, ఈ రోజు ఎలాగున్నాను ప్రభా, ఒకప్పుడు ఏం తింటున్నాను, ఈ రోజు నేను ఏం తింటున్నాను ప్రభా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ రోజు నువ్వు తినేది, నువ్వు కట్టుకునేది ఎవరిదయా? ఒకసారి దేవునికి కృతజ్ఞత చెల్లించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడే నీ కన్నీళ్ళు వచ్చి ఏమొస్తాయి? నీళ్ళు కదా. ఏమంటున్నాడు అక్కడ? దుఃఖపడు వారిని సేమమునకు లేవనెత్తాడంట. నీ దుఃఖం ఇక నిట్టూర్పు ఎగిసిపోయింది. లై నెమ్మది పొందంటాడు. చెప్పండి కొడదాం. హల్లెలూయా. టైం వచ్చింది, దుఃఖమా వెళ్ళిపోయింది. లై నువ్వు సేమానికి లేని దేవుడు నిన్ను సేమానికి లేపుతాడు. దుఃఖాన్ని చూస్తే దేవుడు మన దేవుడు, నీ కన్నులను చూస్తే దేవుడు మన దేవుడు, నీ హృదయాన్ని చూస్తే దేవుడు మన దేవుడు. ఆశామాశ కాదు. ప్రార్థన చేయండి. కన్నీళ్ళు ఒక్కొక్క అంశాన్ని ముందు పెట్టుకుని ప్రార్థన చేయండి. అంశము నిమిత్తం ప్రార్థన చేయండి. అవసరం నిమిత్తం ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. నువ్వేమనుకుంటున్నావో దేవుడు చేస్తాడు. అది మర్చిపోతున్నాం మనం. దీనత్వంలోనికి మనం ఉండాలంటే ఇష్టపడం. గర్వం కదా, గర్వం. హల్లెలూయా. ఒక 10,000 మన జోలో ఉన్నదనుకో, ఇక నాకు మించిన వాళ్ళు గర్వం. అది 10,000 ఎప్పుడు పక్కబడిపోతుందో తెలియదు. దేవునికి స్తోత్రం. దేవునితో నువ్వు ఉంటే అలాంటిది ఎంతో దేవుడు నీకు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే నీవు నేను ఏమై ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం కలిగి ఉండాలి దేవుని దగ్గర. దేవుడు బలవంతుడు. దేవుని కింద మనము దీనులమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను ఉన్నత స్థలములకు ఇస్తాడు. ఉన్నత స్థలమైన నిన్ను వెచ్చిస్తాడు దేవుడు. నీ దుఃఖమును ఏం చేస్తాడు? నీ దుఃఖమును చెప్పాలి. ఏం చేస్తాడు? చెప్పాలి. ఏం చేస్తాడు? సేమం అంటే
మంచిదా చెడ్డదా? మంచి స్థితికి నేను లేవనెత్తాడు. దేవుని స్తోత్రం. అందుకే జకర్యా గ్రంథంలో కూడా చూద్దాం. చూడండి, జకర్యా 9:9 చూద్దాం. మన దేవుడు ఏమైనాడు. 9:9 సియోను నివాసులారా, అనగా ఎవరు? మనమే. ఆయన నివాసులం మనం అందరము, ఆయన ప్రజలం మనందరము. ఎందుకంటే సియోను అనగా యెరూషలేము. దేవుని స్తోత్రం. సియోను నివాసులారా బహుగా సంతోషించాడు. చెప్పండి కొడదాం ఒకసారి. హల్లెలూయా. దేవుడు మన పట్ల ఏం చూడాలనుకుంటున్నాడంటే సంతోషం చూడాలనుకుంటున్నాడు. మనకు కలిగిన అవిధేయత వలన దేనిని కోల్పోతున్నామంటే సంతోషాన్ని కోల్పోతున్నాం. దేవునికి స్తోత్రం. అవిధేయత గర్వం, అవిధేయత వలన గర్వం చోటు చేసుకుంటది. మూర్ఖత్వము, దేవునికి స్తోత్రం, నీలో నాలో ఉన్న మూర్ఖత్వం వలనే గర్వం చోటు చేసుకుంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. చెప్పండి కొడదాం. హల్లెలూయా. ఎవరంట వీళ్ళు? యెరూషలేము నివాసులారా కదా. సియోను అన్నా యెరూషలేము అన్నా ఒకటే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రేపు యెరూషలేమును కేంద్రముగా చేసుకొని రాజుగా పరిపాలించబోతున్నాడు. దేవుని స్తోత్రం. రెండో రాకట్లో నిజంగా యెరూషలేము కేంద్రంగా ఉంటది. అక్కడి నుంచే ఆయన మనకు పరిపాలిస్తాడు. మంచి రాజుగా రాబోతున్నాడు మన రాజు. అందుకేమంటాడు? యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు ఎవరైనా యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయనే రాజు, ప్రపంచాల రాజులన్నిటిని ఓడిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవినీతిని అంతటిని అణచివేస్తాడు. ఆయనే రాజుగా వస్తాడు. యెరూషలేము నివాసస్థలముగా చేసుకుంటాడు. యెరూషలేమును కేంద్రంగా చేసుకుంటాడు. ప్రపంచాలన్నిటిని పాలిస్తాడు. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకేమంటున్నాడు? నీ రాజు ఏమైనాడు? మన దేవుడు, మన రాజు ఏమైనాడు? నీతిపరుడును రక్షణ గలవాడును. ఏమైనాడంటే మన దేవుడే. అమ్మా, మన దేవుడు ఏమైనాడు? మరి దీనుడై ఉంటే నీవు నేను ఎలాగుండాలి? నీవు నేను ఎలాగుండాలి చెప్పాలి అందరూ. అమ్మా, నీవు నేను ఎలాగుండాలి? దీనత్వం కలిగి ఉందామా? గర్వం కలిగి ఉందామా? చెప్పండి ఒకసారి. ఎవరైనా మన రాజు, మన రాజు అనగా ఎవరు? రాబోయే రాజు, రారాజు యేసుక్రీస్తు. ఆయన ఏమై రాబోతున్నాడంట? ఎలా వస్తాడంట? నీతిపరుడిగా వస్తాడు. రక్షణ గల ఛాలెంజ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ గొప్ప వాక్యాన్ని వినేటప్పుడు మీ మనసులో ఎక్కడున్నాయో తెలియదు. మీకేం కావాలని అడుగుతున్నాను నేను. ఆయన భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుందండి. మీకు ఆయన కనికరము కావాలా? ఆయన కఠినం కావాలా? అమ్మ, ఏం కావాలి? మరి కనికరం కావాలంటే చేతులు ఎత్తమంటే ఎవరు ఎత్తట్లేదు? ఎందుకు ఎత్తట్లేదు? అదే మనలో అలా ఉండటం దేవుని చిత్తం కాదు. ప్రియమైన దేవుని ఇంకా కింద మరి చూద్దాం. ఆయన వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టను. ఎవరిని? హృదయ ఆలోచన చూస్తూ ఉంటాడు దేవుడు. మన మనసు కూడా వాక్యం మీద పెట్టాలని చెప్తున్నాను నేను. దేవుని స్తోత్రం. మన మనసు కూడా వాక్యం మీద పెట్టగలిగితే, ఈ వాక్యము మన హృదయంలో నిలబడగలిగితే, మనలో ఉన్నటువంటి ఏదైనా ఉంటే పక్కకి వెళ్ళిపోతుంది. గర్భిష్ఠులు ఏం చేస్తాడు దేవుడు? ఎదుర్కొంటేస్తాడు. ఆయన సన్నిధిలో ఉంచాడు, ఆయన ఎదుట ఉంచాడు. మీరు నాకు అవసరం లేదని చెప్పేసి గర్భిష్ఠులందరినీ దూరపరిచేస్తాడు. ఆయన బాహుబలము చేత, దేవునికి స్తోత్రం, బాహుబలము చేత సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు గర్భిష్ఠులు ఏం చేస్తాడు తెలుసా? చెదరగొట్టెను, సింహాసనములని ఫలవంతులను పడదోసి దీనులను ఎక్కించిన. చెప్పని కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని ఎక్కిస్తాడు తెలుసా మీకు? సింహాసనం మీద ఎవరిని ఎక్కిస్తాడు? దీనులనా గర్భిష్ఠులనా? చెప్పాలి ఒకసారి. ఎంతమంది ఎంతమంది మీరు నిజంగా నేను బలవంతుని అనుకుంటున్నారు? దించేస్తాడు దేవుడు. ఎవరిని దించాడు సింహాసనం నుంచి? బలవంతులను దించాడు. ఎవరిని ఎక్కించాడు సింహాసనం మీదకి? దీనులను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. దీనులను ప్రభు అంటే నువ్వు ఇక్కడ కాదు, అక్కడ చెప్తాడు దేవుడు. హల్లెలూయా. సింహాసనం మీద నువ్వు ఉండాలి. నీ దీనత్వం కలిగిన మనసు ప్రపంచానికి అవసరమని దేవుడు చూస్తూ ఉన్నాడు. గర్భిష్ఠులను చెదరగొడతాడు దేవుడు. చెదరగొట్టాడు. సౌలు కూడా గర్భపడ్డాడు.
గర్భపడి నిజంగా చూస్తే సేవకుడు చేయాల్సినటువంటి పనులు సౌలు చేయడానికి ప్రయత్నించి చేశాడు. ఆ తర్వాత క్షమాపణ పడాలనుకున్నాడు, కానీ సౌలు, ప్రవక్త సౌలు క్షమించలేదు. అతను చివరికి కత్తి పట్టుకొని కత్తితోనే మరణం అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా కదా. దీనుడైన దావీదు పైకి కిరీటం రావడమే కాదు, కానీ సింహాసనం ఇచ్చేసింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. ఎవరిని ఉంచుతాడంట సింహాసనం మీద? ఎవరిని చెప్పాలి అందరూ ఒకసారి. గర్విష్ఠులు ఏం చేస్తాడు? పడదోస్తాడు, కిందికి పడదోసి దీనులను సింహాసనం మీద ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సార్. దేవుని వాక్యం జాగ్రత్తగా మనసు పెట్టినండి. మీరు మనసు పెట్టి వినగలిగితే ఈ వాక్యము నిన్ను వెచ్చిస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన మనసు ఎక్కడో పెట్టుకొని ఇక్కడ నీవు కదా హల్లెలూయా ఉండగలిగితే ప్రయోజనము దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు ప్రజెంట్లో ఆప్షన్లో ఉండకూడదు. మనసేమో ఆప్షన్, ఇంకా బాడీ ఎక్కడుంది? ఇక్కడే ఉంది. మనసు ఎక్కడుంది? అట్లా ఉన్నాం మనం ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఉండకూడదు. మనసు ఎలా ఉండాలి? ప్రజెంట్లో ఉండాలా, ఆబ్సెంట్లో ఉండాలా? ప్రజెంట్లో ఉండాలి. బాడీ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రెండు ఉంటేనే దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోగలరు, కానీ అలా లేదు మనకి ఇక్కడ. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే అది కలిగి ఉండాలి. దేవుడు గర్భిష్ఠులను చెదరగొడతాడు, దీనులను సింహాసనం మీద ఎక్కిస్తాడు. కనుక ఈ సింహాసనం మీద పెట్టే మనసు ఎప్పుడు దేవునికి వస్తుందంటే దీనత్వం కలిగినప్పుడే. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా. మనందరం కూడా ఆ దీనత్వం కలిగి ఉన్నప్పుడే దేవుడు సింహాసనం మీద నిన్ను నన్ను కూర్చోబెట్టుటకు సమర్థుడు. అందుకే మత్తయి సువార్తలో చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 5:3 చూద్దాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చెప్పండి కొడదాం హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఏ విషయమై? ఆత్మ విషయమై. ఈ కొత్త నిబంధన నీతి నిబంధనలు చెప్పాను. ఈ ప్రసంగము యేసుక్రీస్తు మొట్టమొదటిగా కొండ మీద ప్రసంగించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈ దీనత్వము గురించి యేసుక్రీస్తు చెప్పాడు. ఈ విధంగా మీరు ఉండాలని చెప్పాడు. ఏ విషయం అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అనే మాట ఎవరు చెప్పారు? ప్రసంగం మొట్టమొదటిగా అంటే యేసుక్రీస్తు ప్రసంగించినటువంటి ప్రసంగం ఇది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ మాటలన్నీ కూడా ఎక్కడంటే కొత్త నిబంధనలోకి మనం వింటున్న మాటలన్నీ కూడా కొత్త నిబంధన నియమాలు. ఈ నియమాలు మనం పాటించాలి. దేవునికి స్తోత్రం. ఈ నియమాలు పాటించగలిగితే నువ్వు ఎక్కడుంటావు? అది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ లోకాన్ని ఇడిస్తే పరలోకం, ఈ లోకంలో ఉంటే సింహాసనం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. రెండు మనకే చేయాలి. ఇక్కడ ఉల్లాసిస్తాం, ఉన్నతమైన స్థితిలో కూర్చుంటాం, అక్కడ అదే స్థితి మనకు ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే మనము కలిగి ఉండవలసింది ఏంటంటే ఒకటే. ఏంది కలిగి ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయము కలిగి మనము ఆత్మ విషయమై దీనత్వము కలిగి ఉండాలి. ఏ విషయమై? ఆత్మ విషయమై. లేకపోతే మరొక దానికోసమా? నేను అనుకునే సాధించలేకపోయాను, అది చేయలేకపోయాను, లేదా అది సాధించలేకపోయాను, లేదా వాడిని చంపలేకపోయాను, వాడిని పొడవలేకపోయాను. అది కాదు మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నేను ఆత్మను సంపాదించుకోలేకపోతుంది, ప్రభువా ఆత్మ నాకు కావాలి అని దీనత్వము కలిగి నీవు కలిగి ఉంటే పరలోక రాజ్యాన్ని ఖచ్చితంగా నువ్వు సంపాదించుకుంటావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. అందుకే ఇక్కడ ఇంకొక మాట అంటాడు. యాకోబు రాసిన పత్రిక చూద్దాం, చూడండి, క్లియర్గా ఉంటుంది. 4వ అధ్యాయము 6వ వచనం 9వ వచనాల వరకు చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4:6-9 వరకు. దేవుడు, అర్థమైందా? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గర్భిష్ఠులను పడదోస్తానని చెప్పాడు కదా, మనం చూసే వాక్యం. దీనులను పైకెత్తిస్తాను. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవరికి కృప అనుగ్రహిస్తాడు దేవుడు? దీనులకే. దీనుంది జయం, మౌనంగా ఉన్నవాడిని జయం.
తగ్గించుకున్న వాందే జయం, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయగలిగిన వాందే జయం, వాందే సింహాసనం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు సింహాసనం మీద కూర్చోబెడతాడు, చక్రవర్తికి అధికారాన్ని ఇస్తాడు. దేవుడు గర్భిష్ఠులు కదా ఏం చేశాడు? పడదోశాడు, దీనులను సింహాసనం మీదకి ఎక్కించాడు. అలాంటి మనస్సు కలిగిన వాడు మన దేవుడు. గర్భిష్ఠులను చెదరగొట్టాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కంటికి కనపడకుండా చెదరగొట్టాడు. అందుకే యాకోబు రాసిన పత్రిక ఏమంటున్నాడు? దేవుడు ఎవరిని? అది అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. ఎవరికి లోబడితే? దేవునికి లోబడితే అపవాది పారిపోద్ది. నువ్వు ఫస్ట్ దేవునికి లోబడాలి. నాకు బాగలేదు, కాదు నాకు సైతాన్ వచ్చింది, గొప్పలు చెప్పుకోవడం కాదు. సైతాన్ అంటే గొప్పలు కాదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరికి లోబడితే? దేవునికి లోబడాలి. ఎప్పుడు లోబడ్డం అంటే ఏ మనసు కలిగి ఉండాలి? దేని మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు ఎవరిని ఎదిరిస్తాం మనం? అప్పుడు అపవాది ఏమైపోతుంది? మన ఇద్దరి నుంచి పారిపోతుంది. ఎప్పుడంటే ఈ దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీవు నేను కూడా ఈ మాటలు కలిగి ఉండాలని ఇక్కడ దేవుని వాక్యము చదివిస్తాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును కదా. ఎవరి దగ్గరికి రావాలి మనము? దేవుని దగ్గరికి రావాలి. దావీదు ఎక్కడికి వచ్చాడు? దేవుని యొద్దకు వచ్చాడు. ఆయన యెహోవా సన్నిధికి వచ్చాడు. దావీదు నేను రాజును కదా, సింహాసనం మీద ఉన్నాను కదా, నా పరిపాలన వేరు కదంటే కోల్పోతాడు. అందుకే దావీదు సింహాసనం దిగి యెహోవా సన్నిధికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. యెహోవా సన్నిధిలో కూర్చొని తన గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కన్నీటితో ప్రార్థన చేస్తాడు. దేవుడు ఆ మనవిని విని ఆయనకు మరి వంశాన్ని సింహాసనం మీద కూర్చోబెడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. నీతో అంకితం కాకూడదు నీ ప్రార్థన. నువ్వు చేసిన ప్రార్థన నీ పిల్లలకు కలిసి రావాలి. దేవుని స్తోత్రం. నీ పిల్లలు దీవించబడాలి, నీ పిల్లలు ప్రయోజకులు కావాలి. తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకు దీవెన, ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కలిగి ఉండాలంటే మనం ఏ మనసు కలిగి ఉండాలి? దేని మనసు? విరిగి నలిగిన హృదయము కలిగి దేవుని తట్టు మనం తిరిగి ప్రార్థన చేయాలి. అందుకే అప్పుడు ఆయన మన ఎద్దకు వచ్చినప్పుడు చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాటలన్నింటిలో కూడా మనము జాగ్రత్త కలిగి మనసు పెట్టి వాక్యాన్ని విని ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉంటే మన పరిస్థితులు ఏమవుతాయి? శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, పారిపోతాయి. సాతాను గాడు ఏ విధంగా అయితే వెళ్ళిపోతున్నాడు ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో, నా ఎద్దకు రండి, అప్పుడు దేవుడు మీ ఎద్దకు వస్తాడు కదా. అప్పుడు మనం అపవాదిని ఎదిరిస్తాం. కానీ అపవాది వెళ్ళిపోయాడంటే ఏమవుతుంది? నీ పరిస్థితులు మార్చబడతాయి, నీ స్థితిగతులు మార్చబడతాయి. దేవునికి స్తోత్రం. నువ్వు అప్పుడు ఉన్నతమైన సంతోషం, ఉల్లాసముతో దేవునితో నువ్వు మయంపరచబడతా ఉంటావు. దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అది కలిగి ఉండమని ఇక్కడ యాకోబు గారు చెప్తున్నారు. ఇక్కడ చూద్దాం, చూడండి బైబిల్లో నుంచి 2వ సమూయేలు గ్రంథం కూడా మనం చూద్దాం. అయిపోదాం త్వరగా. 7:18 చూద్దాం. 7వ అధ్యాయం 18 వచనం. దావీదు రాజు లోపల, ఎక్కడ లోపల అంటే దావీదు రాజు ఎక్కడ ప్రార్థన చేయాలంటే ఆయన రాజభవనాలు ఉంటాయి కదా. రాజులకు ఏముంటాయి చెప్పాలి. ఈరోజు మనం 3 బెడ్రూమ్ అని లేదా సింగిల్ బెడ్రూమ్లని, ఎందుకంటే ఒకటి ఆ కొడుకు లేదా ఒకటి కూతురు పండుకోవడానికి లేకపోతే ప్రార్థనకి ఇస్తూ ఉంటాం మనం. ఇదే నా ఆలయం అని. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అక్కడ దేవుడు ఎప్పటికి ఉండడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? హల్లెలూయా. ఆయన ఉండవలసిన చోటనే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే దావీదు రాజు లోపల ప్రవేశించంటే రాజభవనంలో కాదు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధి వేరు, నీ ఇల్లు వేరు. యెహోవా సన్నిధి దేవుని మందిరం. హల్లెలూయా. దేవుని మందిరానికి రావాలి, ప్రార్థనలో గడపాలి. నీలో ఉన్నదంతా ఒప్పుకొని విడిచిపెట్టాలి. నువ్వు తిరిగి ఖాళీ హృదయంతో దేవుని ఆత్మ నింపుకొని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా,
ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. 10 మంది దగ్గర చెప్పుకోవడం కాదు, కానీ రహస్యమైనటువంటి తండ్రికి చెప్తున్నాడు, తండ్రి ఇది నువ్వు చేసిన మేలులు నా పట్ల, నువ్వు చేసిన గొప్ప ఘనకార్యాలు ఈ మామూలు కాదు. నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది ప్రభా, ఇంత ఎత్తుగా చేసినందుకు నీ దృష్టికి కూర్చో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలాగ ఇస్తాడో తెలుసా, ఎలాగ నేను చేయాలనుకుంటున్నాడో తెలుసా. నిజంగా దేవుడు చేయకపోతే మనం ఏమీ చేయలేము. దేవుడు ఆశీర్వదించకపోతే నీ అంతటి నువ్వు ఆశీర్వదించబడలేవు. ఆశీర్వదించబడటం ఏంటి? డబ్బులు సంపాదించుకోవడం కాదు. డబ్బులు సంపాదించుకొని ఈరోజు సరైన ఆహారం తినని వాళ్ళు అనేక మంది ఉన్నారు. హల్లెలూయా. తెలుసా మీకు, దాని ద్వారా సంతోషం ఉండదు. సంతోషం దేని ద్వారా ఉంటుందంటే దేవుడి నుంచి వచ్చు ప్రతి మాట ద్వారా. గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. దేవుడి నుంచి వచ్చు ప్రతి మాట ద్వారా మాత్రమే నువ్వు సంతోషంగా బ్రతకగలుగుతావు. దేవునికి స్తోత్రం. భూమి మీద అందుకే యెహోవా సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? అమ్మ ఎవరికి చెప్తున్నాడు? చెప్పాలి. జీవం కలిగిన దేవునికి చెప్తున్నాడు. అంటే ఎవరిని హెచ్చిస్తున్నాడు దావీదు? దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు. తనకు తాను తగ్గిపోతున్నాడు. అందుకే నువ్వు నేను కూడా అన్ని విషయంలో తగ్గిపోవాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతతో దేవుని చెల్లించాలి. ప్రభా, ఈరోజు నేను ఈ ఆహారం తింటున్నాను, ఈరోజు ఈ ఆహారం తింటున్నానంటే నువ్వు ఇచ్చిన ఆరోగ్యము, నువ్వు ఇచ్చిన ఆహారమే ప్రభా. ఈరోజు ఈ ఆహారం తినని వాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రభా. నీకు వందనాలు చెల్లించి ఆహారం తినగలిగితే నీ కుటుంబంలో ఎప్పటికీ సమృద్ధిగా ఉంటావు, నువ్వు ఆరోగ్యకరంగానే ఉంటావు. ప్రభా, నేను కష్టపడి కొండలు తవ్వి నేను తిన్నాను అనుకున్నావు అనుకో, ఆ కొండలు తవ్వే శక్తిని తీసేస్తాడు దేవుడు. ఆ రోజు నీకు కరువు అయిపోద్ది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు, ఆహారం ఇచ్చేవాడు దేవుడే. దేవునికే మహిమ చెందాలి. హల్లెలూయా. అలా కాకుండా నిన్ను నువ్వేకే చెప్పుకున్నావు అనుకో, నీ గొప్పలు నువ్వే. చాలా మంది అంటున్నారు, నీకేం తెలుసురా నేను సంపాదించినాను కదా. వీడు ఎలా సంపాదించాడో, ఆరోగ్యం ఎవరు ఇచ్చారో మర్చిపోయాడు, శక్తిని ఎవరు ఇచ్చారో మర్చిపోయాడు, నడిపించింది ఎవరో మర్చిపోయాడు. హల్లెలూయా. మర్చిపోయాడు. నేనే భ్రమలోకి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఇచ్చినడు అనే ఆలోచన మనం ఎప్పటికి ఉండాలి. అందుకే చివరిలో మాట చూసి ప్రార్థన చేస్తాం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాడి ఎడల. అది దేవునికి స్తోత్రం. మీరందరూ ఎదుటివారు అంటే మనందరం ఇక్కడ నువ్వెంత కాదు. ఎదుటివారి ఎడల ఏ మనసు? దీన మనసు అను వస్త్రము. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నా ధరింపజేసుకోవాలి. చూస్తే మంచి వ్యక్తి, చాలా మంచివాడు, చాలా మంచివాడు, చాలా చక్కగా మాట్లాడతాడు అనే దీన వస్త్రం మన పైన కనపడాలి, లోపల కాదు. హల్లెలూయా. నోరు చేసుకుంటే కాదు నీకు అని చెప్పేది కాదు. హల్లెలూయా. నోరు చేసుకుంటే ఎక్కడుంది నీ లోపల? దీన వస్త్రం లేదు. కోపముతో దేశముతో నిండబడింది నీ హృదయం, నీ మనస్సు అసూయ. అది కాదు కావాల్సింది. దేవుని పేతురు గారు ఒకటి చెప్తున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు? ఎదుటివాడి ఎడల దీన మనస్సును వస్త్రము ధరించి. ఏమని చెప్పాలి? అక్క వందనాలు, అక్క నా వందనాలన్నా. ఆ వందనాలు ఇట్ట కాదు వందనాలు. దేవుని పిల్లలను కూడా అది హృదయపూర్వకమైన వందనాలా? నమస్తే మనం చెప్పాలి. దేవుని స్తోత్రం. నమస్తే ఒకటే పోతుంది. వందనాలు విధేయత రెండు జోడించి శిరస్సు వంచాలి. హల్లెలూయా. ఎంతమంది అపని చేస్తున్నారు? ఒకరి ఏడలో ఒకరు వందనాలు చెప్పుకొని సంతోషం కలిగి వచ్చేటోళ్ళను వందనాలు చెప్పి కొత్త వాళ్ళకి యా ఊరు మీది ఎక్కడ పరిచయం చేసుకున్న వాళ్ళు ఉన్నారా? వారి బాధలు పంచుకుంటున్నారు. అక్క ఎక్కడి నుంచి వచ్చావు, నీకు ఎలాగుందని చెప్తున్నావా? నీకోసం నేను ప్రార్థన చేస్తానని చెప్తున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదుటి వాడి ఎడల ఏం కలిగి ఉండాలి? దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను కరించును. చెప్పబడదాం. హల్లెలూయా.
ఎవరిని ఎదిరిస్తాడు ఆయన? అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కృప, దేవుని కృప. దీనులంటే దేవునికి ఇక చెప్పాల్సిన అవసరం లేదు, ఇంత అని చెప్పడానికి శక్తి లేదు. అంత అధికమైన మనస్సు, ప్రేమ. దేవునికి స్తోత్రం. వారి పట్ల కలిగే అపారమైన ప్రేమ చాలా గొప్పది. దీన మనసులు అంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ మనస్సు నువ్వు నేను కలిగి ఉండాలి. ఎదుటి వాడి ఎడల వందనాలు చెప్పుకోవాలి, ఎదుటి ఒకరి ఎడలకు పలకరించుకోవాలి, వారి కోసం వాళ్ళ బాధలు మీకు చెప్పాలి, వాళ్ళ బాధలు మీరు పంచుకోవాలి, ప్రార్థన చేయగలగాలి. అది నిజమైనటువంటి దీన మనసు. హల్లెలూయా.